ప్రహ్లాద, నేనేదైనా కోరుకుంటే నువ్వది పూర్తి చేస్తావు కదా? తల్లి కోరిన కోరికని తీర్చడం ఒక పుత్రుని కర్తవ్యం. తప్పకుండా తీరుస్తాను. ప్రహ్లాద, అదృష్టవశాత్తు నువ్వు ప్రాణాలతో బయటపడ్డావు. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకు నాయనా. మీ నాన్నగారు ఆశపడ్డట్టే ఆయన అనుకున్న విధంగా నీవు మారితే ఆయన ఎంతగానో సంతోషిస్తారు. పుత్ర, ఆ విష్ణుని విడనాడు. ఒకవేళ అలా చేయడం నీకు కష్టం అనిపిస్తే నీ మనసులోనే ఎవ్వరికీ తెలియకుండా స్మరించుకోనాయనా. కానీ మీ తండ్రి గారి ఎదుట మాత్రం ఆయన శత్రువు మీదున్న భక్తిని ప్రదర్శించకు నాయనా. ఇప్పుడే కదా నీవు ఒక పుత్రుని ధర్మం ఏంటో నాకు చెప్పావు. మరి ఆ ధర్మాన్ని నీవు పాటించవా? అమ్మా, కలకండ స్వభావం చేత తీయగా ఉంటుంది. ఉప్పు స్వభావం చేత ఉప్పగాను, మిరపకాయ స్వభావం చేత అవి కారంగాను ఉంటాయి. కలకండ తీయదనం, ఉప్పు ఉప్పుదనం, మిరపకాయ కారం లాంటి వాటికి గుర్తింపుకి మూలం. అవి తన ధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అస్సలు వదులుకోలేదు. వాటి స్వభావాన్ని ఎప్పుడూ దాచుకోలేవు. అదే విధంగా జీవుల ధర్మం, వాటి గుర్తింపు, వాటిలో ఉన్న ఆ భగవంతుని అంశయే. అవన్నీ ఆయన దాసులే. ఇప్పుడు మీరే చెప్పండి, నేను నా ధర్మాన్ని ఎలా వదులుకోగలను, ఎలా దాచుకోగలను? నీవెందుకు ఇలా హఠం చేస్తున్నావు? నా మాటలు ఎందుకు అర్థం చేసుకోవడం లేదు? నీవు ప్రాణాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. నేను ప్రాణాలతో చూడాలనుకుంటున్నాను నాయనా. అమ్మా, మీకు ఏమనిపిస్తోంది? నా గురించి చింతించే తల్లి మీరు మాత్రమే అనుకుంటున్నారా? శ్రీ మహావిష్ణువు కూడా నాకు తల్లి లాంటి వారే, ఇంకా తండ్రి లాంటి వారు, నా బంధువు, నా సుకుడు కూడా. త్వమేవ మాతా పితా త్వమేవ తమేవ బంధుష్య సఖా త్వమేవ. నా మీద మీకు ఎంత చింత ఉందో ఆయనకి కూడా అంతే ఉంది. మీరు దిగులు పడకండి, ఆయన నాకు ఏమీ కాకుండా చూసుకుంటారులే. ప్రహ్లాద,